నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. జన్మ రాశుల్లోని గ్రహ సంచారం వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు నవగ్రహ ప్రదక్షిణ పూజలు చేస్తారు. అయితే నవగ్రహాలను పూజించేందుకు ఒక లెక్క ఉంటుంది. ఎలా పడితే అలా చేయకూడదు. నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నవగ్రహాలను పూజించేందుకు జంకుతుంటారు. పద్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవ జీవం మానసిక పరిస్థితి వారి వారి గ్రహ స్థితులపై ఆధారపడి ఉంటుంది. గ్రహస్థితిలో మార్పులు వచ్చినప్పుడు జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయమని చెప్తుంటారు. అది నిజమే. నవగ్రహ ప్రదక్షిణ మనిషిని కష్ట నష్టాల్లో ఆదుకుంటుంది. అయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? నవగ్రహ ప్రదక్షిణలు చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మొదటి నియమం, నవగ్రహాలను తాకకూడదు. చాలా మంది నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఇక నవగ్రహ ప్రదక్షిణ కోసం మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్ళాలి. ఎడమవైపు నుంచి అంటే చంద్రుని వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు నుంచి రాహువు, కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయొచ్చు. అలా చేస్తే అసురులైన రాహుకేతువులు సంతృప్తి పడతారని, వారి కారణంగా వచ్చే ఆటంకాలు ఉండవని నమ్మకం. చివరిగా నవగ్రహాల్లోని ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి రావాలి. నవగ్రహ ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేక మండపం ఉంటుంది. మూల విరాట్ను దర్శించుకుని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకుని 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో నవగ్రహ స్తోత్రం పఠించాలి.